ఫ్రెండ్స్ నమస్కారం. మన తెలంగాణ కళారత్నాల్లో ఒక సీనియర్ కళాకారుని, పౌరాణిక కళాకారుని మీకు పరిచయం చేస్తాను. నమస్కారం. మేళ్ల చెరువు సీతారాం రెడ్డి గారు. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? పైన. ఏం కళాకారులు మీరు? పౌరాణిక కళాకారులు. పౌరాణిక కళాకారులు. మీ వయసు ఎంత ఇప్పుడు? నా వయసు 65. 65? ఏ ఊరు మీది? ఈ చింతలపాలెం మండలం, మల్లారెడ్డిగూడెం, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సూర్యాపేట. రెడ్డిస్ కదా మీరు? రెడ్డి. మరి ఈ కళారూపాలలోకి ఎట్లా వచ్చారు? ఫస్ట్ 82. ఎప్పటి నుంచి చేస్తున్నారు? 82 నుంచి. అంటే 76 సోషల్ నాటకం, 82 నుంచి పౌరాణిక నాటకం. ఎవరు మీ గురువు గారు? ఎవరు? మా గురువు గారు ఫస్ట్ మంగయ్య, అలుగుల మంగయ్య అని, అది డాక్టర్ ఏ మంగయ్య గారు. మీ ఊరు వాళ్ళు ఎవరెవరు పేర్లు అందరు జ్ఞాపకం చేయండి ఒకసారి. మా ఊరు వాళ్ళ కళాకారులు చాలా మంది ఉండండి. అదే చెప్పండి. సరే, జయశంకరు, తర్వాత నెమ్మోజీ, గురు బ్రహ్మచారి, మళ్ళీ రామ బ్రహ్మచారి, నెక్స్ట్ పల్లి చెమ్మిరెడ్డి, తర్వాత వెంకయ్య, పరిమి వెంకయ్య. ఏమేం పాత్రలు వేస్తారు వాళ్ళు? మీరు? మేము హరిశ్చంద్ర రాయబారం, తర్వాత శ్రీకృష్ణ రాయబారం. నాటకాలు వేస్తారు. నాటకాల మీ పాత్ర ఏంటి? నా పాత్ర హరిశ్చంద్రుడు. అబ్బో, రాజు. అబ్బో, మెయిన్ క్యారెక్టర్. అబ్బో, పరిషత్తులకు వెళ్ళారా? పరిషత్తులు ఎక్కడెక్కడ చేశారు? పరిషత్తులు నందిగామ, 2 రాష్ట్రాల. వెరీ గుడ్. సెకండ్ ప్రైజ్. తర్వాత మమ్మల్ని చూసి మరి ముక్తేశ్వరరావు గారు అప్పట్లో 2011 ఐఏఎస్ ఆయన గారు చేతుల మీదుగా సన్మానం చేశారు. 10,000 అప్పట్లోనే పారితోషికం ఇచ్చారు. ఇంతవరకు ఎన్ని ప్రోగ్రాంలు ఇచ్చారు? దగ్గర నేను 384 ప్రోగ్రాం చేశాను. ఎక్కువగా హరిశ్చంద్రని. హరిశ్చంద్రలో శ్రీకృష్ణ తులాభారంలో ఏం పాత్ర వేస్తారు? తులాభారం కాదు సార్, శ్రీకృష్ణ రాయబారంలో ఏం వేస్తారు? కృష్ణుడు. అబ్బో, ఒక చిన్న పద్యం చెప్పరాదు? స్లోగా, మెల్లగా, ఊరికే కొంచెం ఒట్టిగా. డైలాగ్ గుర్తులేదు. ఏదైనా పర్లేదు. మీకు చేతనైతేనే. ఏది హెల్త్ బాగాలేదా ఈ మధ్యలో? అందుకు ఎక్కడ నుండి రాక ఇటకు బావా, ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరూ సుకులే కదా. పాపం హెల్త్ బాగాలేదు. ఓకే, మరి ట్రీట్మెంట్ తీసుకుంటారా? తీసుకుంటాను సార్. అక్కడ ఖమ్మం నుంచి ముదాం మంది పెరాసిస్ కదా, దానికి ముదాం వాడాలి మందులు. పాపం వాడుతున్నాను. ఏ ఆయుర్వేద మందులు వాడుతురా? చెట్ల మందులా? ఇంగ్లీష్ అలోపతి మందులేనా? ఎంతమంది పిల్లలు? నాకు 2, ఒక పాప బాబా. వాళ్ళు దీనిలో ఉన్నారా? వాళ్ళిద్దరు పెళ్లిలో మ్యారేజ్. దీనిలో ఉన్నారా ఈ కళారూపంలో? లేరు. మీతోనే? మాతోనే. ఎవరికైనా నేర్పారా? నేర్పాను. ఎంతమందికి నేర్పారు? ఫస్ట్ సర్వారం ఒకటి, తర్వాత సోడపల్లి, తర్వాత బక్కమంతులగూడెం. ఎంతమందికి నేర్పా ఇప్పటి వరకు? ఒక అందాజా ఒక 10 టీములు నేర్పించావు. తర్వాత నాకు ఇది వచ్చి షుగర్ వల్ల ఇక మొత్తం నువ్వు నీ పాత్ర ఎంతసేపు చేయగలవు నిర్విరామంగా? అంటే అప్పట్లో ఎంతసేపు చేసేవాడివి? హరిశ్చంద్రుడు పాత్రని అన్ని సీన్లు మొత్తం 4 సీన్లు మొత్తం పద్యాలు కంఠస్థమా? మొత్తం. మళ్ళీ నాటకం కూడా, డ్రామా కూడా మొత్తం అన్ని. మంచి హైట్ లో ఉన్నావు బాగా. అన్ని పాత్రలను కూడా రాజులా కనిపిస్తావు. వయసులో ఎంత అందంగా ఉన్నావు? 4 వయసులో చాలా అందంగా ఉన్నావేమో. రెడ్డిస్ కదా, రెడ్డి రాజుల్లాగా కనిపిస్తావు. ఇంకా ఇప్పుడు మరి ఇప్పుడు ఉండే పిల్లలకి ఏం చెప్తావు? ఈ ఆర్ట్ ఫామ్ బ్రతకాలంటే ఏం చేయాలి? కళనే చెప్పాలి, మీ పౌరాణికం చెప్పాలి, జానపదం చెప్పాలి, అన్ని రంగాలుగా నేర్పించాలి. ఇప్పుడు గురు శిష్యులుగా
ఒక గవర్నమెంట్ ఏదో పెట్టారు, దానిలో జాయిన్ అయ్యాము అనుకుంటున్నా. అదే ఈ కళారూపం ఇంకా బ్రతకాలంటే ఏం చేయాలి? ప్రజలు ఏం చేయాలి? ప్రజలు సహకరించాలి, వాళ్ళు ప్రోత్సహించాలి. ఇట్టిన వాళ్ళు తర్వాత జనానికి నెక్స్ట్ నేర్పాలి. మీ ఫ్రెండ్ అతను ఏం పేరు? సార్ పేరు కలగొట్ల జగన్నాథ్ రెడ్డి. ఆయన శిష్యుడు, గురువుగా ఉంటాడు నాకు. మీ గురువా? శిష్యునే సార్. గురువు శిష్యుడా? మీ వయసు ఎంత? నాదా 76. మీకంటే మీరు ఆయన కంటే పెద్దనే. బాగా మీరు రెడ్డియా? మీరు రెడ్డి గారేనా? విశ్వామిత్రుడు పాత్రలో అమోఘం. ఒక్క నిమిషం మీ నెంబర్ చెప్పండి. 7702547326. ఓకే, బాగా ఆరోగ్యంగా కాపాడుకో. నీతో నాకు చాలా పాత పరిచయాలు. మనం ఎప్పటి నుంచో దోస్తులం కదా, ఫ్రెండ్స్ కదా. బాగుంది అంతా? కుశలంగా కదా? జాగ్రత్త, ఆరోగ్యంగా కాపాడుకో. మీ ఫ్రెండ్తో మాట్లాడతా. నమస్కారం అండి రెడ్డి గారు. నమస్కారం సార్. బాగున్నారా? బాగానే ఉన్నాను. నా పేరు రఘునందన్ అండి. సార్ నా పేరు జగన్నాథ్ రెడ్డి సార్. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ అండి. కళాకారుల గురించి మనము పెద్దవాళ్ళు ఇంకా ఫ్యూచర్ జనరేషన్కు ఒక డిజిటల్ మోడ్లో ఉండాలని నేను వీడియోలు తీస్తున్నాను సార్. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి సార్. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. కళా ప్రయాణం 1989 నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా, ఒక్క నిమిషం 1982 నుంచి ఇవాళ 2020 వరకు కూడా నిర్విరామంగా దరిదాపు 300 నాటకాల పైన ఆడాను. మొత్తం పౌరాణిక. మాది చింతలపాలెం మండలం, దొండలపాడు గ్రామం, సూర్యాపేట జిల్లా. పల్లెటూర్లలో బాగా గంటలు గంటలు వేస్తారు కదా? అవును సార్. మేము 7 గంటలకు మొదలు పెడితే మళ్ళీ ఉదయం 4 గంటల దాకా సార్ చూసేవాళ్ళు. ఇప్పుడు టీవీలు ఛానల్ ఇవన్నీ వచ్చినా కూడా చాలా వరకు తగ్గింది సార్. తగ్గినా కూడా నిర్విరామంగా దాని మీద ఇంకా దాని మీద ప్రేమ ఊర్లో రైతులందరూ వచ్చి కూర్చుంటారు కదా. అవును సార్. అవును సార్. మొత్తం దాని వయసు మీరిన వాళ్ళు ఉంటారు సార్. ఇప్పుడు ఈ కళాకారులు దాని రాగలక్షణం అవన్నీ వాళ్ళకే అర్థమైంది. ఈ పిల్లలకి తెలియదు సార్ దాని సారాంశం. అందుకని ఈ పిల్లలు దాన్ని లైక్ చేయరు. ఏమేం పాత్రలు వేస్తారు మీరు? నేను దుర్యోధనుడిగా వేసిన సార్. ఫస్ట్ భీముడిగా ఆయన, విశ్వామిత్రుడిగా, వీరబాహుడిగా ఆయన, తర్వాత బాలనాగంలో మాయల ఫకీర్గా ఆడతా, తర్వాత తిరుపతమ్మ నాటకంలో శివరామయ్యగా ఆడతా. అట్లా ఆయన సార్. మీ ఎంతమంది మీకు పిల్లలు? నాకు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు సార్. ఏం చేస్తారు? వ్యవసాయం సార్. 2 చనిపోయారు సార్. 2 పెద్దోళ్ళు చనిపోయారు. ఇప్పుడు 2 చిన్నోళ్ళు ఉండరు. ఇప్పుడు ఒక బాబు ఇక్కడనే హైదరాబాద్ లోనే హాస్పిటల్లో పనిచేస్తుంటే నేను ఇక్కడే హైదరాబాద్ లోనే ఇక్కడే ఉంటున్నా. మొన్న మా దొండపాటులోనే అమ్మవారిది మన జాతర యాదవరాజుల జాతర ఉంటే ఆ జాతరలో కూడా ఒక నాటకం ఆడి వచ్చిన. అంతకాడికి ముందు మా తిరుపతి. మీ గురువు గారు ఎవరు? మా గురువు గారు సారు నరసరావుపేట సత్యనారాయణ గారు, పోతే దొడ్లేరు కాశీం గారు. ఇంకా ఎవరెవరు? వాళ్ళందరి పేర్లు ఒకసారి తలుచుకోండి. వాళ్ళకి చేతులు ఇచ్చి నమస్కారం పెట్టవచ్చు సార్. చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు కూడా. ఎందుకంటే మీరు జీవించున్నారు కాబట్టి వాళ్ళ గురించి తలుచుకుంటారు. అవును సార్. వాళ్ళు కాబట్టే ఇంతవరకు ఎదిగినాము. ఇప్పటి వరకు కళాకారుల పెన్షన్ కూడా పొందుతున్నాము. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇవాళ కూడా ఆ నాటకం ఆడాలంటే ఒక గంట ఆరోగ్యంగా ఉంటారు కదా. ఫుల్ ఆరోగ్యంగా ఉన్నాం సార్. ఒక గంట కనుక విశ్రాంతి ఇచ్చేమంటే ఎక్కి ఇవ్వాలని కూడా ఆడతాం అట్లా. అదే ఒక పద్యం ఎందుకోండి. అరే ఒక పద్యం అందుకోండి. ఆలు మందలతోనూ లేక ఆవుల మందలతోనూ అలసి సొలసి నిద్రించుతున్నాడు కపట నాటక సూత్రధారి. ఏది ఏమైనను యాచనకై వచ్చిన నేను వేచి ఉండక తప్పదు కదా. రాజాదిరాజ భిదాంకితుండనై, నూర్కురు సోదరులకు అగ్రజుండనై, దుర్యోధన సార్వభౌముండనై, చక్రవర్తి పదమునున్న నేను ఈ యాదవ పశుపాలుని పాదముల చెంత కూర్చుండట నాకు అవమానము కాదా? ఓ ఆ శిరోభాగమునున్న ఉన్నతాసనమే నాకు మిక్కిలి సముచితమైన స్థానము. ఓకే, చాలా ఉగ్రరూపం ఉన్నట్టుంది మీది. స్టేజ్ ఎక్కింగ్ చాలా మొత్తం అసలు ఆపేటట్లేదు. ఆరోగ్యంగా ఉన్నారా? మంచి. ఇంకా ఇది ఏం పాత్ర? ఇది
ఇది శ్రీకృష్ణ రాయబారంలో దుర్యోధన పాత్ర సార్. క్యా బాత్ హై. బాగా సార్ బాలనాగంలో మాయలపైకి పాత్ర ఉంటుంది సార్. సరే జాగ్రత్తగా ఉండండి. సరే సార్. బాగా ఇప్పుడు ఉండే పిల్లలకి ఏం చెప్తారు? ఇప్పుడు ఉండే పిల్లలకి ఈ ఆర్ట్ ఫామ్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి అసలు? సార్ నేను కనీసం ఇంకొక 100-2 సంవత్సరాలు బ్రతకాలంటే ఒక 100 బొక్కులు తయారు చేసాను సార్ మా కళాకారులు పంచిపెట్టడానికి. ఇప్పుడు దరిదాపు ఒక 10 నాటకాలని నేను నా స్వస్థాలతో రాసాను సార్. ఓకే. నేను 1969లో HSC పాస్ అయినా సార్. ఓకే. ఇది నా రైటింగ్ సార్. ఓకే. అదే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అదే ఓకే. అన్ని నాటకాలు చేశారా? ఓకే సరే. అదే అదే ఓకే. మీ నెంబర్ చెప్పండి. 984996 ఓకే. 9849968224. ఓకే థ్యాంక్స్ అండి. ఓకే ధన్యవాదాలు. ఓకే సార్.